ఎస్పెషల్లీ చూస్తే అశోక్ నగర్‌లో కూడా ఇంతకు ముందుతో కంపేర్ చేస్తే ఒక 5, 6 ఇయర్స్‌తో ఇప్పుడు ఇన్‌స్టిట్యూషన్స్ బాగా ఎక్కువైపోయాయి. అండ్ ఇన్‌స్టిట్యూషన్స్ బాగా కమర్షియల్ అయిపోయాయి అని అంటున్నారు. ఒకటేమో ఇన్స్టిట్యూట్స్ ఎక్కువైపోయాయి, రెండోది Sure. ఫ్యాకల్టీ ఎక్కువైపోయింది, ఇప్పుడు మూడోది ఎక్కువయ్యాయి. కమర్షియల్. మరి ఇన్‌స్టిట్యూషన్స్ ఇన్ని పెరిగినా కూడా ర్యాంక్స్ ఇంకా పెరగాలి కదా మరి. ఎందుకు పెరగట్లేదు? అండ్ తర్వాత వాడు ఆన్సర్స్ రాస్తే దాన్ని వాల్యుయేషన్ చేయాలి, డౌట్స్ ఏమంటే క్లియర్ చేయాలి, ఫీడ్బ్యాక్ ఇవ్వాలి. మరి ఇన్ని పనులు చేసినప్పుడు మినిమం కదా ఆయనకి చేసినందుకు ఇవ్వాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ఉంటుంది. కొన్ని యూట్యూబ్ ఛానల్స్‌లో యూపీఎస్సీ ఇన్‌స్టిట్యూషన్స్‌కి రేటింగ్ ఇస్తున్నారు. అంటే ఇవి టాప్ 5 ఇన్‌స్టిట్యూషన్స్, టాప్ 4 ఇన్‌స్టిట్యూషన్స్ అండ్ టాప్ 3 ఇన్‌స్టిట్యూషన్స్ అట్లా రేటింగ్ ఇస్తున్నారు. ట్యాక్స్ కట్టించుకునే గవర్నమెంట్ ఇవ్వట్ల. దేశంలో ప్రముఖ యూనివర్సిటీస్ దానికి రేటింగ్ ఉంటుంది, లేకపోతే ప్రపంచంలో టాప్ 100 యూనివర్సిటీస్లో ఈ టైప్లో రేటింగ్ ఉంటుంది. రేటింగ్ ఇచ్చేటప్పుడు దానికి క్రైటీరియా ఉంటుంది. అందులో రీసెర్చ్కి ఎటువంటి అవకాశాలు ఉన్నాయి, పీజీ స్టూడెంట్స్ అందుకుంటుంటారు, తర్వాత కోచింగ్ సంస్థలకి ఇటువంటి క్రైటీరియాలు ఉంటాయి. ఫస్ట్ పాయింట్ ఎక్కువ యూత్ ఇప్పుడు సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్స్ అయ్యారు అని చెప్పేసి కూడా ఎక్కువ. సో అంటే దాన్ని ప్రాపర్ వేలో యూజ్ చేసుకుంటే మంచి ర్యాంక్స్ కూడా తీసుకోవచ్చు. ఎందుకంటే ఇప్పుడు 4G 5G నెట్వర్క్స్ యూజ్ చేస్తున్నారు. ఆ సోషల్ మీడియాని యూజ్ చేసి ప్రాపర్గా చదువుకుంటే మంచి ర్యాంక్స్ వస్తాయి. సోషల్ మీడియాని ప్రాపర్గా యూజ్ చేయడం అనే సమస్య లేదు. యూఆర్ యూజింగ్ సోషల్ మీడియా, యూ విల్ నెవర్ గెట్ సివిల్ సర్వీస్. సివిల్ సర్వీస్ కాదు, గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా ఇన్స్టాగ్రామ్ లేకపోతే టెలిగ్రామ్, ఈ రెండు ప్రధానంగా ఈ యాప్స్ ద్వారా నాశనం. అశోక్ నగర్లో సో స్టూడెంట్స్ అందరూ ప్రిపేర్ అవుతూ ఉంటారు సార్. అక్కడే కోచింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉంటాయి. సో జస్ట్ 1 కిలోమీటర్ డిస్టెన్స్లో పక్కనే ఒక కొత్త మాల్ ఒకటి పెట్టారు, ఒడియం మాల్ అనేసి. అందు సంధ్యా థియేటర్ కూడా ఆ పక్కనే ఉంటుంది. సో వీళ్ళందరూ ఎంటర్టైన్మెంట్ అవ్వడానికి బాగా ఛాన్స్ ఉందంటారా అక్కడ? ఒక ఆస్పిరెంట్ వచ్చినప్పుడు 99.99% ఆస్పిరెంట్స్ డీవియేషన్స్ అవుతారు. అంటే మీరు అన్నట్టుగా ఓన్లీ సినిమా మాల్స్ మాత్రమే కాదు, బాయ్ ఫ్రెండ్స్, గర్ల్ ఫ్రెండ్స్ అనేటటువంటి డీవియేషన్స్ కూడా ఉంటాయి. ఎందుకంటే ఆ వయసు ప్రభావం అనుకుంటుంది. ఇంటి నుంచి దూరంగా ఉంటుంది. సో ఇంటి నుంచి దూరంగా ఉండడం వల్ల ప్రత్యక్షంగా తల్లిదండ్రుల ప్రేమ లేకపోవడం. ఇప్పుడు మనకు ఏపీ గవర్నమెంట్ జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసింది కదా. సో చాలామంది గ్రూప్ 1 ఆస్పిరెంట్స్, గ్రూప్ 2 ప్రిపరేషన్ స్టార్ట్ చేశారు. సో వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు ఏంటి సార్? నోటిఫికేషన్ వచ్చిన తర్వాత పాత పద్ధతిలో వెళ్ళారనుకోండి, 1 ఇయర్లో అయిపోతుంది ఎగ్జామ్. మొత్తం ప్రిలిమ్స్, మెయిన్స్, ఎంట్రీ మొత్తం అయిపోతుంది గ్రూప్ అనేది. సో కాబట్టి ఈ 120 రోజుల్లో గ్రూప్ 1 ప్రిపేర్ అవ్వదలుచుకుంటే మొత్తం సిలబస్, ప్రైమరీ సిలబస్ అంతా కంప్లీట్. ఇఫ్ యూ కుడ్ ఏబుల్ టు ప్రాక్టీస్, అంటే నేను ఓపెన్గా ఎంత ఛాలెంజింగ్గా చెప్తున్నానంటే చేసేవాళ్ళు లేదు. యూపీఎస్సీ బోర్డు ఎగ్జామ్ కండక్ట్ చేసినంత సీరియస్గా, స్ట్రిక్ట్గా స్టేట్ బోర్డ్స్ కండక్ట్ చేయట్లేదని ఒక టాక్ స్టూడెంట్స్లో. సో ఎగ్జామ్స్ కండక్ట్ చేస్తున్నారు, ఏదో ఒక ఇష్యూ, ఏదో ఒక రీజన్ వల్ల కోర్టులో కేసు అవుతున్నాయి. మరి అక్కడ జాబ్ చేస్తున్న వాళ్ళ పరిస్థితి ఏంటి? రిక్రూటర్స్ ఎవరైతే ఉంటారు, మెంబర్స్, చైర్పర్సన్, వాళ్ళ సెలక్షన్ కొంచెం నాన్ పొలిటికల్గా ఉంటుంది. అదే స్టేట్ పబ్లిక్ సర్వీస్కి వచ్చేటప్పటికి అందులో ఆల్మోస్ట్ ప్రతి మెంబర్ కూడా పొలిటికల్. సో గవర్నమెంట్ చెప్పుకునే విధంగా వీళ్ళు రిక్రూట్మెంట్ చేయాల్సినటువంటి పరిస్థితి. పాలిటిక్స్ అవుతాయి అంటారా? పొలిటికల్ అవుతాయి. యూపీఎస్సీ మీద పెట్టే కేసులే తక్కువ కాదు. మనకి ఇంకా ఏపీ, తెలంగాణ గ్రూప్ 1లో పెట్టే కేసులు 1, 2 ఉంటాయి. మ్యాక్సిమం ఉంటాయి, 100 ఉంటాయి. యూపీఎస్సీ మీద దేశవ్యాప్తంగా కేసులు పెడతారు.